ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఈ ISS అంటే ఒక మల్టీనేషనల్ స్పేస్ ల్యాబొరేటరీ టైప్. అంటే పర్మనెంట్గా లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటుంది. క్లియర్గా చెప్పాలంటే ఆస్ట్రోనట్స్కి ఇది ఒక హోమ్ లాంటిది. ఈ ISS బిల్డ్ చేసింది అండ్ మెయింటైన్ చేస్తుంది 5 స్పేస్ ఏజెన్సీస్: నాసా US, రోస్కోమస్ రష్యా, ESA యూరోప్, జక్సా జపాన్, CSA కెనడా. దీనివల్ల యూజ్ ఏంటంటే ఎప్పుడైనా ఆస్ట్రోనట్స్ స్పేస్లోకి వెళ్తే వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్, ఇన్స్ట్రుమెంట్స్ అండ్ రీసప్లై మిషన్స్ దీంట్లో స్టోర్ అయ్యి ఉంటాయి. అయితే దీంట్లోకి వెళ్ళాలంటే స్పేస్ క్రాఫ్ట్ యొక్క ఇంకో భాగం క్యాప్సూల్ ఈ ISSతో డాక్ చేయాలి. అప్పుడే ఆస్ట్రోనట్స్ ఈ ISSలోకి ఎంటర్ అవ్వగలరు. అయితే ఈ డాకింగ్ చేసే ప్రయత్నంలోనే ఒక ప్రాబ్లం ఏర్పడి సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ 8 days ఎక్స్పెరిమెంట్ కాస్త 300 days వరకు స్పేస్లోనే ఉండాల్సి వచ్చింది. June 5, 2024 నాసాలో ఉన్న 2 ఆస్ట్రోనట్స్ సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ బోయింగ్ క్రూ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్ కారణంతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లారు. ఫస్ట్ ఈ మిషన్ అనేది 8 daysకే ప్లాన్ చేశారు. కానీ ఇప్పటికీ ఇంచుమించు 9 months అంటే 300 రోజులు అక్కడే ఉండవలసి వచ్చింది. అసలు 8 days మిషన్ 300 daysకి ఎక్సీడ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ బోయింగ్ అనేది ఎయిర్ క్రాఫ్ట్స్ కంపెనీ. డిఫెన్స్ అండ్ మిలిటరీకి ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్ అండ్ జెట్స్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ తయారీలో సక్సెస్ అవుతూ వచ్చింది. అయితే ఫస్ట్ టైం ఈ బోయింగ్ కంపెనీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి స్పేస్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంతో దాని స్పేస్ స్టేషన్లో టెస్టింగ్ చేయాలంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కావాలి. దానికి వీళ్ళు ఎంచుకున్న ఆస్ట్రోనట్సే ఈ సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్. అయితే బోయింగ్ కంపెనీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే June 5, 2024 సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వడం జరిగింది. కానీ ఎర్త్కి రిటర్న్ అవ్వడానికి చూస్తే బోయింగ్ కంపెనీ వాళ్ళు చేసిన స్పేస్ క్రాఫ్ట్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని గుర్తించారు. ఈ సమయంలో రిటర్న్ అవ్వడం వాళ్ళకి ప్రమాదం అని చెప్పుకొచ్చారు. అసలు ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏంటంటే బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో ప్రొపల్షన్ సిస్టంలో హీలియం లీకేజ్ ఏర్పడింది. మెయిన్లీ ఈ ప్రొపల్షన్ అనేది స్పేస్ క్రాఫ్ట్ యొక్క మూమెంట్ని ఆపరేట్ చేస్తుంది అండ్ స్పీడ్ని అడ్జస్ట్ చేస్తుంది. అయితే ఈ సిస్టంలో ఫ్యూయల్ని మండించి గ్యాస్ని హై ప్రెజర్తో రిలీజ్ చేసి స్పేస్ క్రాఫ్ట్ రిక్వైర్డ్ డైరెక్షన్లో మూవ్ చేయడానికి యూజ్ చేసే ట్రస్టర్స్లో 5 మల్టీ హీలియం లీకేజెస్తో ట్రస్టర్స్ దెబ్బతిన్నాయి. సో స్పేస్ క్రాఫ్ట్ వర్క్ అవ్వడానికి ఈ ట్రస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెళ్ళేటప్పుడు స్పేస్ క్రాఫ్ట్ యొక్క ఇంకొక భాగం క్యాప్సూల్ని ISSతో డాక్ చేయాలి. ఈ ISS అనేది మన భూమి నుండి 400 kilometers ఎత్తులో ఉంటుంది అండ్ ఇది చాలా స్పీడ్గా మన భూమి చుట్టూ తిరుగుతుంది. ఆ స్పీడ్ ఎలా ఉంటుందంటే ఒక సెకండ్కి 8 kilometers వరకు ట్రావెల్ చేస్తుంది. అంటే ప్రతి 90 నిమిషాలకు ఒకసారి మన భూమిని మొత్తం చుట్టేసి వస్తుంది. దీనివల్ల ISSలో ఆస్ట్రోనట్స్కి ఒక రోజులో 16 సన్రైజెస్ అండ్ 16 సన్సెట్స్ని చూస్తారు. మరింత స్పీడ్ని ఓవర్టేక్ చేసి క్యాప్సూల్ డాక్ చేయాలంటే కష్టమే. అంతలో బోయింగ్ అనేది ఫస్ట్ టైం వల్ల ఈ డాక్ చేయడంలో ఫెయిల్ అయింది. అయితే నాసా బోయింగ్కి ఆల్టర్నేటివ్గా ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్ ఎక్స్ని బ్యాకప్గా ఉంచింది. సో ఇప్పుడు ఆస్ట్రోనట్స్ని రిటర్న్ తీసుకురావడానికి బోయింగ్కి బదులుగా స్పేస్ ఎక్స్ని పంపించారు. సో సునీత విలియం అండ్ బచ్ విల్మోర్ స్పేస్ ఎక్స్కి చెందిన డ్రాగన్ క్యాప్సూల్లో రిటర్న్ అవుతున్నారు. అయితే ఇందాక చెప్పినట్టే 16 సన్రైజెస్ అండ్ 16 సన్సెట్స్ వల్ల ఆస్ట్రోనట్స్కి సన్లైట్ ప్రాపర్గా లేకపోవడం వల్ల సరైన విటమిన్ డి లభించడం కష్టమే. అండ్ స్పేస్లో ఉండే జీరో గ్రావిటీ వల్ల వాళ్ళ బోన్ డెన్సిటీ కూడా తగ్గుతూ వస్తుంది. అండ్ ఎవ్రీడే 1% ఆఫ్ బోన్ డెన్సిటీ తగ్గుతూ వస్తుందంట. అండ్ వాళ్ళు ఎప్పుడు గాల్లో తేలడం వల్ల బ్రెయిన్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ 9 months వాళ్ళ ఫుడ్ విషయానికి వస్తే నాసా వాళ్ళకి క్యాప్సూల్ని యూజ్ చేసుకొని ఫుడ్ సప్లిమెంట్ సప్లై చేస్తుంది. మరి ఇవన్నీ తట్టుకొని వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి స్పేస్లో లివ్ చేస్తున్న ఆస్ట్రోనట్స్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఎనీవే, సునీత విలియం, బచ్ విల్మోర్ అండ్ అదర్ సపోర్టివ్ ఆస్ట్రోనట్స్ ఈ రోజు అనగా March 18 at 5:57 PM ఎర్త్ మీద ల్యాండ్ అవుతున్నారు. 300 days స్పేస్లో జీవించడం అంటే మాటలు కాదు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ 20 Shoot. థ్యాంకింగ్ యూ. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ 20 Shoot.